గడిచిన 55 ఏళ్ళు కాంగ్రెస్ పాలనలో ఉంది కదా, మీరు ఎందుకు చేయలేదు అంటున్నా. అదే రామ్మోహన్ గారు, బిఆర్ఎస్ రామ్మోహన్ గారు ఒకసారి శివలాల్ గారు ఒకసారి ఆయన వర్షం తెలుసుకున్నాక చెప్పండి. నమస్తే. రేవంత్ రెడ్డి కనీసం ఇంగిత జ్ఞానం తెలివి సోయి లేదు, ఆయన సోయి తప్పున్నాడు మనిషి. ఆయనకు తెలంగాణ ప్రాంతం పైన భౌగోళిక స్వరూపం పైన తెలంగాణ భావోద్వేగాల పైన ఎలాంటి అవగాహన లేదు. కేవలం డబ్బు ఆర్జించుకోవాలి, గద్దె కాపాడుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీకి పోయినట్టు నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పెద్ద ఎత్తున బారికేడ్లు కట్టుకొని పెద్ద ఎత్తున పోలీసులను తీసుకొని ఆడికి పోవాల్సి వచ్చింది. ఎందుకు పోవాల్సి వచ్చింది యూనివర్సిటీకి? ఆయన యూనివర్సిటీ ఉన్న ప్రేమ ఒక్కసారి మనం ఆయన మాటల్లో విందాం. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ. పార్లలో ఇంత బీర్ తాగి ఉంటారు, బీర్ తాగి బిర్యానీ తిన్న తర్వాత అది అడిగే వరకు ఆడికి వచ్చి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడి ఉంటారు. వాళ్ళది ఏముంటది, అడమి కూలోళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళకంటూ సిద్ధాంతం గాని, వాళ్ళకంటూ ఆలోచన గాని, వాళ్ళకంటూ తెలంగాణ పట్ల గౌరవం గాని ఏమీ లేదు. ఒకటి ఏమంటుండే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అడ్డ మీద కూలోళ్ళు అంట, బీరు బిర్యానీ నిలబెడితే ఏమని చెప్తారు, వాళ్ళని ఏముంది అంటున్నాడు. యూనివర్సిటీ మీద ఇటువంటి అవగాహన చదువుకుంటే అదే చెప్తున్నారు. ఎందుకు మీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకి కీలకమైనటువంటి ఓయూ నుంచి ఎందుకు ఆయనకు వెళ్లే ప్రయత్నం చేయలేదు? ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలండి. ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యూనివర్సిటీకి పోయిందా పోలేదని పక్కన పెడితే ఆయన యూనివర్సిటీ గురించి కానీ అక్కడ చదువుకున్న విద్యార్థుల గురించి కానీ మేధావుల గురించి ఎప్పుడు చులకనగా మాట్లాడలేదు, ఎప్పుడు తీసి పారేయలేదు. మీరంటే గౌరవం ఉంది, యూనివర్సిటీ ఉద్యమకారం లేకుంటే నేను రాజకీయం చేసేవాడిని కాదు, ఈ తెలంగాణ వచ్చేది అందరూ తెలిసిన విషయం. అది కొన్ని రాజకీయ కారణాల పోలేకపోవచ్చు, అంత మాత్రాన అక్కడ ఉన్న విద్యార్థులను ఉద్యమ నాయకులను తీసి పారేయలేదు. వెంకటరెడ్డి అని ఇప్పుడు చెప్పిండు అక్కడ చదువుకున్న ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడారు రామ్మోహన్ గారు? చెప్పండి. ఇప్పుడు మీరు చూపించినటువంటి విజువల్ ఏదైతే ఉందో ఆడియోలో ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారో చెప్పగలరా? గతంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి యూనివర్సిటీ నాయకుల గురించి గతంలో మాట్లాడారు. ఈ రోజు అధికారం వచ్చింది పోతున్నారు అంటే వాళ్ళ యొక్క అవగాహన అదే అంత మాత్రం. ఎందుకంటే చదువుకున్నది లేదు కదా రేవంత్ రెడ్డి, ఒక్కలా యూనివర్సిటీ పోయింది లేదు పని మీద. అక్కడ ఉన్నటువంటి చెట్ల కింద ఎన్ని భావోద్వేగాలు ఎన్ని గుర్తులు ఉంటాయి. ఒక ఉద్యమకారులు ఎంతమంది చదువుకున్నారు అక్కడ, ఎంతమంది జాతీయ ఉద్యమకారులు అక్కడ అసూలు భాషిండ్రు, ఎంతమంది ఉద్యమ చరిత్ర ఉంది, ఎంత రాజకీయ నేపథ్యం ఉంది, ఎంత భావోద్వేగాలు అక్కడ పెనవేసుకున్న యూనివర్సిటీలో అవన్నీ ఏం తెలియదు నాకు. ఈ 100 సంవత్సరాల చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీది. ఎన్ని భావోద్వేగాలు, ఎన్నో ఉద్యమ రూపకల్పనలు, ఎన్ని రాజకీయ రూపకల్పనలు జరిగినాయి అక్కడ. ఈ రాష్ట్రం సంబంధించి ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ఈ యొక్క రాష్ట్రం కావచ్చు. ఆయన చెప్పినది కాంగ్రెస్ కార్యకర్త పేరు తీసుకున్నాడు, ఈ గొప్ప నాయకుడు మా నాయకుడు పేరు చెప్తున్నాడు. ఇటువంటి సంకుచిత స్వభావం గల వ్యక్తి రేవంత్ రెడ్డి. విద్యార్థుల గురించి అవగాహన లేదు, ఉద్యమాల గురించి అవగాహన లేదు. కేవలం డబ్బులు ఎట్లా దండుకోవాలి, షార్ట్ కట్ లో రాజకీయం ఎట్లా పైకోవాలి, అందరం ఎట్లా కూర్చోవాలి, పార్టీలో కొరకు పనిచేసిన యొక్క వాళ్ళని ఎట్లా తొక్కేయాలి, అనగా వాళ్ళని కిందికి దొక్కేసి పాతాలకు దొక్కేసి పైన కూర్చోవాలి. ఇటువంటి నేపథ్యం గల వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇంతకన్నా ఎక్కువ ఏం చేస్తున్నారు అండి? పెద్దలందరూ చెప్తారు, వాస్తవం వాళ్ళందరూ చెప్పింది కూడా. మీరందరికీ ఉస్మానియా యూనివర్సిటీతో విడదీయని అనుబంధం ఉన్నది. వాళ్ళతో మాట్లాడి చెప్తారు రేవంత్ రెడ్డికి ఏం జరిగేది అనేది. పోయినా ₹1 ఇవ్వలేదు, నేను స్టాన్ఫర్డ్ చేస్తా ఆక్స్ఫర్డ్ చేస్తా అంటున్నావు. ఏం చేస్తావు నువ్వు? యూనివర్సిటీలను తెలంగాణ యొక్క యూనివర్సిటీ అస్తిత్వాన్ని విదేశీ యూనివర్సిటీతో ముడి పెడతావు. నువ్వు చేయాల్సింది 100 సంవత్సరాలు గడిచిపోయింది. నా ఉస్మానియా యూనివర్సిటీకి ఈ అంగులు సమకూరుస్తా, కొత్తగా బిల్డింగ్ కడతా అని చెప్పాలి. అది ఏది లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను నియామక పత్రాలు ఇచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చినట్టు. ఇవాళ నిరుద్యోగులు అందరూ మీటింగ్ పెట్టి మన వీడియో వచ్చి అద్దంకి దయాకర్ను అడ్డంగా కడిగి పారేసారు. ఏం ముఖం పెట్టుకొని తిరుగుతున్నా బాబు మీరు బజార్లో? ఈ ఉద్యోగాలు ఇస్తాను ఎందుకు ఇస్తలేవు, ఈ పోలీసులతో ఎందుకు పెట్టావు మీటింగ్ అని అడుగుతున్నారు. నిరుద్యోగులు మనకు అద్దంకి దయాకర్ ఒక సమావేశం పెడితే నువ్వు మా దగ్గర మాట్లాడడానికి వచ్చినప్పుడు ఈ పోలీసులు ఎందుకు జోలికి వచ్చినావు, గతంలో ఎట్లా వచ్చిన ఇప్పుడు ఎందుకు అట్లా రాలేకపోతున్నావు అడుగుతున్నారు వాళ్ళు. మరి దానికి సమాధానం లేదు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర. ఉద్యోగాలు ఇచ్చేది లేదు, కేవలం డైలాగులు మాత్రం కొట్టేది. నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో పోయినప్పుడు ఏం వరం ఇచ్చినవాడు అక్కడ?
ఒక్క రూపాయి లేదు. 100 కోట్లు ఇస్తున్న ఇమీడియట్ గా ఇగో ఈ స్టేడియం నిర్మాణ కొరకు, లేకపోతే ఆర్ట్స్ కాలేజీ ఆధునీకరణ కొరకు, లేదా లైబ్రరీలో కొత్త పుస్తకాల కొరకు, లేకపోతే ఉన్న ఉద్యోగాల కొరకు ఏది లేదు. కేవలం రాజకీయ డైలాగ్ కొట్టి పెద్ద పెద్ద బారికేడ్లు కట్టించి ఆ రోజు ఏం చెప్పిన అధికారం రాగానే ప్రజాభవన్ యొక్క బారికేడ్లు బద్దలు చేసి ప్రజలను ఆలింగనం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అన్నాం. ఇవాళ ఏమిటి పరిస్థితి? ఉస్మానియా యూనివర్సిటీకి పోతే విద్యార్థుల సంఘ విద్రోహ శక్తులు అక్కడ ఉన్న వాళ్ళు ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి అస్తిత్వం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, ఈ యొక్క తెలంగాణ రాజకీయం అస్తిత్వం తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కూడా ప్రస్తావించారు. యూనివర్సిటీకి పోతే పోలీసులను పెట్టుకోపోతావు. ఇంతకన్నా తెలంగాణ రాష్ట్రం ఓయూ రెండు కూడా అవిభక్త కవలట్టు కూడా కీర్తించారు. సో ఆయన మాట్లాడడంలో కొన్ని అంశాలు వ్యతిరేకించవచ్చు, కొన్ని విషయాలు పార్టీగా మాట్లాడచ్చు. ఒకటి కానీ అదే చెప్తున్నా తెలంగాణ. సో ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే ఓయూ దాటి లేకపోతే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడం అనేది అసాధ్యం. ఆ విద్యార్థులు యొక్క కృషి త్యాగం అనేది ఖచ్చితంగా అన్ని పార్టీలు ఒప్పుకోవలసిన అంశం. సత్యాన్ని ఎవరు కూడా దాన్ని మాట్లాడడానికి లేదు. సో ఇక్కడ ప్రధానంగా మళ్ళీ వస్తామని చెప్పారు ఆయన. ఇప్పుడు ఏ నిర్బంధాలతో వచ్చామని మీరు చెప్తున్నారు. మళ్ళీ నేను పోలీసులు రాకుండా లేకుండా ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభ పెట్టబోతున్నానని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. దానికోసం ఏం చెప్తారు? మాటలు ఎవరు నమ్ముతాడండి? ఈ పచ్చి అబద్ధాల కోరు. 420 హామీలు 6 గ్యారెంటీలు ఒక్కటింతవరకు రూపొందించలేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు, ఎగ్జామ్లు అయిపోయినాయి, ఇంటర్వ్యూలు అయిపోయినాయి. ఆ నియామక పత్రాలు ఈయన ఇచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చాను చెప్తున్నాడు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంది? ఇప్పుడు వెంకటరెడ్డి చెప్పిండు భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పారు, అడ్వకేట్ గారు, సామాజిక విశ్లేషకులు. వారు నిజం చెప్తుంటే నీ ముఖానికి ఏమొచ్చు? ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని అబద్ధాలు మాట్లాడతావా? నువ్వు ఇచ్చింది ఏముంది? పోయిన ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు నువ్వు ఇచ్చినా చెప్పుకుంటావు. నువ్వు ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటది? వాళ్ళు ఇచ్చిరు, నేను కూడా ఇస్తున్నా చెప్పు. ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఉన్న ఖాళీలు భర్తీ చేయి. ఆ ఖాళీలు భర్తీ చేయవు. ఏం చేయవు. నేనేదో పొడుస్తా అని చెప్పి అబద్ధాలు మాట్లాడతావు. ఇది కేవలం రాజకీయంగా ప్రేరేపిత ఉపన్యాసం. ఈ డైవర్షన్ పాలిటిక్స్, ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి ఇక్కడ ఏం పని లేదు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ పోయినా అనేది ఓ వారం రోజులు డ్రామా అంతా కేవలం ఇదే. ఒకటే రాజశేఖర్ గారు. శివలాల్ గారు చాలా క్లియర్ కట్గా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినా, బీజేపీ మాట్లాడినా, ఇందాక రామ్మోహన్